ఒక అమ్మాయి ఉంది అక్కడ కూర్చో తల్లి సరిగ్గా కూర్చో. ఆ పేపర్ తీసేనా రౌండ్ పేపర్ బాక్స్ వేయండి లైన్ సార్ ఒకసారి అది మీరు కూడా కొంచెం మీటింగ్ లో వెళ్ళిపోతుంది తమ్ముడు మీటింగ్ లో ఫోటో అప్పుడు అది పట్టు. హలో హలో మేడం ఒకరు ఎవరన్నా మంచి అందరూ గ్రూప్ లో పోస్ట్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కెమెరా తీసుకుని వస్తే గ్రూప్ లో ఉన్నారు కదా మీరు అందరూ, లేకపోతే పబ్లిక్ షేర్ చేస్తారు. అదే నా నెంబర్ తీసుకోండి, నాకు ఫోన్ చేయండి. మేడం ఎన్ని మాటలు మాట్లాడరా? వాచ్ ఎవరైనా ఇచ్చారా? వాచ్ కనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. డిఎఫ్ఓ గారు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని యంగ్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ రామచంద్రరావు గారిని సాధారణ వేదిక నుంచి ఆహ్వానిస్తాం. వెళ్తాం సార్. అదేవిధంగా ఎంఎస్ రేఖ మేడం గారిని నేషనల్ అవార్డు ఈ స్పారో డేస్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసినట్టు రేఖ మేడం గారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం. శ్రీ అక్బర్ గారు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సీనియర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఫ్రమ్ 27 స్కూల్స్, ఆల్మోస్ట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. సో చాలా చక్కటి అద్భుతమైనటువంటి ట్రెజరీ హంట్ కానీ బెస్ట్ నేషనల్ టీచర్ అవార్డీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. ఈరోజు ఉదయం హోప్ ఐలాండ్లో డిబ్లింగ్స్ అంటే చేయడం జరిగింది. పల్మిడా నట్ డిబ్లింగ్ చేయడం జరిగింది. అలాగే 10,000 మ్యాంగ్రూవ్ ప్రొపగ్యూల్స్ డిబ్లింగ్ చేయడం జరిగింది. సో హోప్ ఐలాండ్ మీ అందరికీ తెలుసు, ఇక్కడ కాకినాడ జిల్లాని ఈ పరివాహక ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయడంలో హోప్ ఐలాండ్ చాలా ముఖ్య భూమిక పోషిస్తుంది. అలాగే డే సందర్భంగా అక్కడ కాకినాడ సీపోర్ట్ అథారిటీని అలాగే కూడా ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ని సపోర్ట్ చేస్తుంది. మీరు చిన్న ఏరియాలో తీసుకుంటే దాంట్లో ఎన్ని ఇన్సెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని బర్డ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, ప్రతిదీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ చిన్న ఈకోసిస్టమ్ మనం ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి అని మీరు ఆలోచించుకుంటూ ఉండొచ్చు. సైక్లోన్స్ అవన్నీ కూడా ఈ చిన్న మ్యాంగ్రూవ్ ఈకోసిస్టమ్ వల్ల మనకి ప్రొటెక్షన్ ఎంతో ఉంటుంది అనమాట. సో ఒక మైండ్ సెట్ లో ఉంటాం, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటే లేదా గవర్నమెంటే చూసుకోవాలి అని. అలా కాకుండా గవర్నమెంటే కాకుండా మనందరం నెక్స్ట్ జనరేషన్ పిల్లలు అందరం కలిసి కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ.
తరలి వచ్చిన తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అలాగే పిల్లలకి శుభాభినందనలు. మన అడవుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అడవులు అంటే అందరికీ తెలుసు. వాటిలో మరికొంచెం ప్రత్యేకమైంది ఈ మడ అడవి. మీరు చూస్తూ ఉన్నారు చుట్టూ ఉన్న ఇవన్నీ కూడా మడ మొక్కలు. అడవి మొక్కలకి అంటే మిగతా మొక్కలకి ఈ మడ మొక్కలకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ తేడా నాకు ఎవరు చెప్తారు? మడ మొక్కలకి కాంపిటీషన్ లో పాల్గొన్నావా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ అండ్ యానిమల్? ఓకే, ఐ కుడ్ హియర్ హర్ వెల్. సో మొక్క అంటే ఏంటి? మొక్కలు ఏం చూస్తారు? దాంట్లో దాని కాదు. మొక్కలు ఏం చూస్తున్నారు? ఏం కనిపిస్తుంది అక్కడ? కనిపిస్తుందా? గ్రీన్ గా కనిపిస్తుంది వేసుకున్న డ్రెస్ లాగా, అవునా? సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ గ్రీన్? ఓకే, leaf is in green color. Fine. So what that green color indicates? Green color lo undi ఆకు. గ్రీన్ కలర్ ఆకు ఉంది. ఆకులో ఏముంది? ఫోటో క్లోరోఫిల్. పత్రహరితము అని తెలుగులో చెప్తారు. కరెక్టేనా? ఇంగ్లీష్ మీడియం or తెలుగు మీడియం? Duly planted with sunlight and taking water and takes the oxygen and absorbs sunlight and carbon dioxide and manufactures its own food. That is carbohydrate. That is photosynthesis. Main activities chustam. One is photosynthesis, second is photosynthesis and respiration. Respiration is what happens in respiration? What happens in respiration? Okay, మొక్క మరి మొక్క ఏం చేస్తుంది రెస్పిరేషన్? ఒక్కడే నువ్వే మాట్లాడు. Carbon dioxide. Okay. And we are taking the oxygen from the plant. From the plant. We are taking from plant or what? Atmosphere. Okay. Fine. Tell me specifically, you tell what does plant do? Plant give us food. That's good. That's good. Very good. Yeah. అందరూ చప్పట్లు కొట్టుకోండి. Plant give us food. It manufactures its own food. It is an autotron. ఒకటి తేడా అయితే what is the main difference now? Animals will change their place among each other. Okay. Okay, fine. About mangrove forest and ordinary forest. So mangrove tree and ordinary tree. What is the difference? Great job. Wonderful. It has breathing roots. Speciality of that root. Why it has to have breathing roots? Mada forest lo. ఒకటి చూడు అక్కడ చూస్తున్నావు అక్కడ అవన్నీ ఏంటి? Roots. Okay. So it has root system which is growing up. Okay, negatively geotrophic. Isn't it? So now it has root system upwards to breathe air. ఏం చేస్తున్నాయి రూట్స్ ఇప్పుడు? The main difference is you have breathing roots. What is this species mainly consists of? Rhizophora, Abyssinia. Have you heard those roots? Have you heard those names? Rhizophora and Abyssinia. Mangoes good specific species. Rhizophora and Abyssinia. Chala undi. Right? So ఇప్పుడు కూర్చున్న ప్లేస్ ఏమంటారు? ప్లేస్ ఏంటి? కొరింగా. అవునా? ఇందాక అని చెప్పారు కదా కొరింగాలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? It is the second largest Mada forest. I got to know Suvarna Kumari thanks to Madam Rekha. So she brought here. Wonderful ma'am, I bless you. And you should become great forester like Madam Jyoti. Okay. So today we are celebrating Mada Forest Day. And these Mada forests are very, very important. For first reason,
మొత్తం తెలుసండి అమ్మాయి. But they protect the ecosystem. They protect this particular area from natural floods. Okay, income, floods, sea intrusion, okay, and soil erosion. ఏంటి బయటికి రావాలి కదా, లోపల రూట్ సిస్టమ్ ఆ సాయిల్ అంతా ప్యాక్ చేసి ఉంచుతుంది. It prevents that soil erosion with water action. If we get water burning, which dissolves the soil and takes it away. So with that root system, Northern Himalayas protecting this country from cold winds. Isn't it our forest? So మనం ఇక్కడ soil erosion గురించి అదేవిధంగా స్పారో డే మీద కూడా ఒక వీడియో తీసుకోవాలి. వెళ్ళకండి ఒక్కసారి అయిపోయింది. ఓకే సార్. వచ్చామా ఈరోజు మన 26th జూలై నేషనల్ మ్యాంగ్రూవ్ డే సందర్భంగా మనం కొరింగా 1998లో ఇది నేషనల్ పార్క్ డిక్లేర్ చేయబడింది. సో 235 స్క్వేర్ మీటర్స్లో ఇది విస్తీర్ణం ఉండింది. దిస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రూవ్ ఇన్ ఇండియా సౌత్ ఇదిలో. సో దీంట్లో ఏంటంటే మన సిటీకి చాలా దగ్గరగా ఉండడం అనేది ఒక ఎసర్ట్ టు ద డిస్ట్రిక్ట్. సో ఈ మ్యాంగ్రూవ్ డే సందర్భంగా ఆల్మోస్ట్ 350 స్కూల్ చిల్డ్రన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మార్నింగ్ అందరం హోప్ ఐలాండ్కి వెళ్ళి మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్స్ స్టార్ట్ చేసాము. సీడ్ డిబ్లింగ్ అది చేసుకున్నాం, పామెరా నట్స్, ఎవ్రీథింగ్. లాట్ ఆఫ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఈ వైల్డ్ లైఫ్ ఆస్పెక్ట్లో కానీ, స్పారో అంతరించిపోయే జాతులు కానీ, రకరకాల ఆస్పెక్ట్స్లో చిల్డ్రన్కి అవేర్నెస్ తీసుకురావడానికి పోటీలు పెట్టడం జరిగింది. ఎన్వైర్న్మెంటల్ ఆస్పెక్ట్లో ముందుగా మనం వెళ్తున్నాము. సో ఈరోజంతా మ్యాంగ్రూవ్ డే సందర్భంగా మీరందరూ ఇక్కడ చూస్తున్నారు, ది లాట్ ఆఫ్ సెలబ్రేషన్ గోయింగ్ ఆన్. సో అందరికీ మ్యాంగ్రూవ్ డే శుభాకాంక్షలు. And I wish you all the best and please protect the environment.